ఫ్లాష్ ఆన్ చేయాలి ఇక్కడ ఎక్కడ ఫ్లాష్ ఆన్ చేసేది దీంట్లో వచ్చాడు వచ్చాడు కార్తీక్ వచ్చాడు పెట్టా వాడు నేనేమో అద్దం ముందు కూర్చున్నా మటన్ బాల్ చేసుకుంటున్నా మీరు దగ్గర మటన్ బాల్ చేసుకున్నా ఒకరోజు నేను స్కూల్లో చదువుతాను ఇప్పుడు గొంతు గొంతుట్టే వచ్చాది నేను స్కూల్లో చదువుతాను ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో నేను సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చదువుతానా అప్పుడు వచ్చేసి మా పేరు ఏదో పేరు గుర్తు భాగ్యలక్ష్మి మేడం అండి మా బడి వెనకాల నుండి కిటికీలో నుండి బ్యాగ్ ఎవరో తీసుకున్నారు హ్యాండ్ బ్యాగ్ ఎవరో తీసుకున్నారు అని చెప్పి అట్లా వెనక్కి పోయి ఎత్తుకుపోండి అని పడుకుంటా బాగుంటు ఇప్పుడు బాగుంటుంది మేడం బ్యాగ్ ఎవరో తీసుకున్నారు అని చెప్పి వెనక్కి పోయి ఎత్తుకుపోండి స్కూల్ వెనక్కి పోయి అని చెప్పి అంటే స్కూల్ వెనకాలండి బాత్రూమ్ అన్ని కాదులే జస్ట్ ఒక రెండేమో ఉన్నాయి అంతే బాత్రూమ్ గవర్నమెంట్ స్కూల్ రెండే సరేలే వెనక్కి వెతుకుతాను ఒక పక్క స్కూల్కి ఒక సైడ్ వచ్చేసి కంప అంతా ఉంది మేము ఇటు పక్క మించిపోయినాం స్కూల్ ఇది అనుకో ఇటు పక్క అంతా కంప ఉంది అటు పక్క కంప ఉంది కదా అని చెప్పి మేము ఇటు తిరుక్కోపోతే ఆడ మొత్తం అంతా ఎతికినాం లేదు ఏంది బా ఆడ లేదే అని చెప్పి లోపలనే ఏమన్నా ఉందేమో అని చెప్పి బాగా గుర్తున్నాం నేను మా ఊర్లో సుబ్రహ్మణ్యం గారు మా అక్క ఇంకా 2-3 ఎవరో గర్ల్స్ ఉన్నారు అందరం కలిసి ఉండేవాడ ఒక 5-6 మంది ఉండింటాంలే 5-6 మంది ఉండి వాళ్ళందరూ కిటికీలో నుంచి మేడం చెప్తారు మేడం ఏడ లేదు మేడం ఇక్కడంతా చూసినాము ఎత్తినాము ఏడ లేదు హ్యాండ్ బ్యాగ్ పోయిందని చెప్పాలి హ్యాండ్ బ్యాగ్ కిటికీలో ఉండి ఎవరో తీసుకున్నారు అని చెప్పి ఆ మేడం డౌట్ మొత్తం అంత ఎత్తినాం లేదు ఏంటప్పుడు మధ్యాహ్నం అన్నం తిని ఆడ కూర్చోన్నాం అంతే అన్నం తిని కూర్చోన్నామంటే 12:30 నుంచి 1 గంట మధ్యలో అయింటది 1 గంట మధ్యలో వచ్చిందిరా నేను చెప్తే ఉండాలా వంటల పాలు చేస్తున్నావు నన్ను ఈరోజు సరే నీవు నీ లైట్ సెటప్ గొంతు ఒకటి వంటల పాలు చేసే ఈ గొంతుతో మాట్లాడితేనే వంటల పాలు చేసావు మధ్యాహ్నం 12-1 గంట మధ్యలో అందరు కిటికీలో ఉండి మేడం ఇదంతా ఎతికినాము ఇక్కడ ఎక్కడ లేదు అని చెప్పి చెప్తా అన్నారు వాళ్ళు చెప్తా అన్నారు నేను ఉండకుండా ఈ పక్క కంప అంతా ఉంది ఒక పక్క అంటేనే ఆ పక్క అట్లా చూస్తే గోడకు సైడ్ ఇట్లా చేతులు టేసి ఇటు వచ్చి అనేది వచ్చింది ఎవరు దయమా దయం కాక ఎవరు మా అమ్మ వండికి పెట్టేసిపోయింది అటు వచ్చింది మొత్తం అంత తెల్ల ఉంది బా ఏం కనపరాలే ఇది చేతులు ఇది అని చెప్పి ఏం తెలిలే
చేతులు అని చెప్పి అదొక నీడ మాదిరి కనిపిస్తుంది, తెల్లగా ఊరికి ఆకారం ఒకటి కనిపిస్తుంది. ఇట్లా పెట్టింది చేతులు, వచ్చింది అమ్మాయి అది నోరు ఈ నుండి ఇంతవరకు తాగింది, కింద వరకు తాగింది. నోట్లో ఉందా? లేదా? లేదు, అందువల్ల ఏం లేదు. నేను షాక్ అయిపోయాను. అట్లే చాలు, నాకు భయపడే అరిచేంత లేదు, రాలే గొంతు. నేను అట్లే చాలు, ఏంది రబ్బోడు ఇట్టున్నాడే అని చెప్పి మేడం ఉండి వాడు చూడండి వాడేమో అట్టున్నాడే అని. సరే అని చెప్పి మా అక్కని నన్ను కదిలిచ్చింది. కదిలిస్తే నేనేం పడతాను, అట్లే ఉన్నా రే అని చెప్పాడు దబ్బే. అటంటే అని చెప్పి ఇటన్నే. అయితే నేను ఎవరికి చెప్పలేదు అప్పుడు చెప్పలేదు ఎవరికి. నాకు అది దయ్యము ఇట్లా భయపడాలని కూడా తెలియదు నాకు. చూసిన అంతే, నేనేంది థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అవుతా. నాకు దీన్ని చూస్తే భయపడాలా, దీన్ని చూస్తే ఇట్లుండాలా అని చెప్పి నాకేం తెలియదు. దానికి తోడు అది వచ్చి భయపడిచ్చా సరే, అది వచ్చి మనం నవ్వు అంటే పైన పోతాం, నవ్వియాలంటే మనం పైన పోతాం. అది నవ్వింది వచ్చి, సరే నేనేం జో చేయకుండా నవ్వుతుంది కదా అది అని చెప్పి నేను గమ్మునుండి అంతే. అంతే ఇంకా ఆ తర్వాత అని చెప్పి చూసి మళ్ళా ఏమైందిరా అంటే అది అని చెప్పి అక్కడ చూసిన లేదు, అది ఏం లేదు. అలా బ్యాగ్ ఉందా? లేదు, ఆ బ్యాగ్ అట్ట ఉంది, ఇప్పటికీ వెళ్ళలే. అది ఒక గండికోట రహస్యం. రహస్యం. రాత్రి బాత్రూమ్ ఎట్ట పోతారు ఏమో నాకు అదే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు. రాత్రి అదే పడి మరి బాత్రూమ్ పోయాము. రగ్గపోవడాలా అటు ఉండదు ఇంకా. రగ్గప్పుకోండి గమ్మున వాడు బాత్రూంలో పోయి సిలికేసుకుందా గమ్మున ఉండాలబ్బా. పోయినాక వచ్చేసరికి రగ్గపోయి బాత్రూంలో ఒకటి పోయినా కూడా మళ్ళీ ఇడపోతాడు. ఖచ్చితంగా మడ్డలు పని నువ్వు ఇచ్చే ఐడియాలకి నిజంగానే దేవుడు వచ్చిన పోయాడా? అవునా, అందరం మనుకున్నావా? ఇక్కడ నిజమే దేవుడావా? లేకుంటే ఎవరికి అలా ఉంటే అది సెల్లు పక్కన పెట్టి దేనికత చెప్పారు కొనేడు. అనవసరంగా అడిగాను. ఆడ దొరికింది అంతా మీది.